ఓం గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గుకారో అంధకారశ్చారుకారస్తన్నిరోధకం అంధకార నిరోధత్వా గురురిత్య విధీయతే. గురువు అంటే ఎవరు? మనకి సూర్యుడు వెలుగు ఇస్తూ చీకట్లను ఎలాగైతే పారదోలుతాడో అట్లాగే మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు ఏవైతే ఉన్నాయో వాటిని పారదోలేటువంటి వాడే గురువు. అంటే అజ్ఞానపు చీకట్లు అంటే ఏమిటి? మోహము అనేటువంటి దాన్ని, ఇప్పుడు మోహం అనేది ఏదైతే ఉందో అలాంటి మోహం అనే దాన్ని పారదోలుతాడనమాట గురువు. అలా పారదోలేటువంటి విద్య ఏంటి? మోక్షానికి సంబంధించినటువంటి విద్య ఏదైతే ఉందో ఆ విద్య మాత్రమే ఈ అజ్ఞానాన్ని, మోహాన్ని గురి చేసేటువంటి మనస్సుని మన నుంచి దూరం చేస్తుంది అనమాట. అలా ఎవరైతే చెప్తారో ఆ గురువే, ఆధ్యాత్మిక గురువే మనకి ప్రధాన గురువుగా మనకి శాస్త్రం తెలియజేయబడుతుంది. అట్లాగే గురుః పిత గురుర్మాత గురుర్దేవో గురుర్గతి శివేరుష్ట గురుస్తాత గురోరుష్ట నకశ్చనః. అంటే గురువే తల్లి, గురువే తండ్రి, అట్లాగే గురువే దేవుడు, గురువే గతి. అట్లాగా శివేరుష్ట గురుస్తాత, ఒక శివుడికైనా ఏదైనా మనం ఒక అపచారం చేసి ఉండి ఉంటే గురువు దాని నుంచి మనల్ని రక్షిస్తాడు. కానీ గురువు దగ్గర మనం ఏదైనా ఒక అపచారం చేసామంటే అట్లాంటి గురువు దగ్గర నుంచి మనల్ని రక్షించేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అందుకని ఈ యొక్క సత్యాన్వేషణ అనేటువంటి ఛానల్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఎందుకు అంటే ఈ కలియుగంలో మనుషులు ఇప్పటికే రకరకాలమైనటువంటి మనకి ఉన్నటువంటి గురువులనే కానీ, వచ్చినటువంటి రమణ మహర్షి లాంటి వారి అలాంటి గురువులనే కానీ, అలాగే భూమి మీద ధర్మం నడయాడాలి అని చెప్పి సంకల్పించుకొని ఒక అవతారాన్ని ఎత్తినటువంటి రామావతారమే కానీ, కృష్ణావతారమే కానీ ఇలా ఎత్తినటువంటి వాళ్ళని కూడా నిందిస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. ఇలా వీటిలన్నింటినీ కూడా చూసి కొంచెం బాధపడి ఏదో ఒక విధంగా వీటి గురించి మనం తెలిసినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, అట్లాగే వీటి గురించి తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు. తెలిసినటువంటి వాళ్ళు పూర్తిగా చెప్పేదాన్ని అందరూ కూడా వినట్లేదు. తెలియనటువంటి వాళ్ళేమో తెలుసుకోకుండా రకరకాల మాటలు కూడా అనడం జరుగుతుంది. అందుకని చెప్పి వాటిని గురించి కొంచెం మనకు తెలిసినంతలో ఎంతో కొంత వాటి గురించి మనం చెప్పాలి, తెలియజెప్పాలి అనేటువంటి సంకల్పంతో ఈ సత్యాన్వేషణ అనేటువంటి ఛానల్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. హరి ఓం తత్సత్.